రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మేమే అధికారంలోకి వస్తాము. ఇది బీజేపీ అగ్రనాయకులే కాదు, ద్వితీయ స్థాయి నాయకుల్లోనూ వినిపిస్తున్న మాట. జాతీయ నాయకత్వం కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీకి తమ పార్టీనే ప్రత్యామ్నాయం కావాలని, ఆ దిశగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక చేయాలని భావించి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నా ఇంకా వెల్లడి చేయకపోవడంతో ఆశావాహుల జాబితా పెరిగిపోతోంది. బీజేపీ తెలంగాణ కొత్త అధ్యక్షుడి ప్రకటన కోసం భేటీ ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరికి అవకాశం ఇవ్వాలి అన్న దానిపై బీజేపీ అధినాయకత్వం వడపోత కార్యక్రమాన్ని చేపట్టింది. తెలంగాణకు చెందిన రాష్ట్రానికి చెందిన 8 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలతో గత నెలలో ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో, అలాగే జాతీయ హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయ్యారు. దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారని, ప్రకటన చేస్తారని బీజేపీ క్యాడర్ భావించింది. బీసీ సామాజిక వర్గానికి అధ్యక్షత బాధ్యతలు ఇచ్చే ఆలోచన, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే ఈసారి అధ్యక్షత బాధ్యతలు ఇవ్వాలి అని బలంగా వినిపిస్తున్న క్రమంలో తెర మీదకు రోజుకో కొత్త పేరు వస్తున్న పరిస్థితి ఉంది. బీసీలకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్న క్రమంలో ఆశావాహుల జాబితా పెరిగిపోతోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలో పోటీ నిలిపి అన్ని స్థానాలను గెలుచుకోవాలనే ఆలోచనలో ఉంది. బీసీ నినాదంతో అన్ని పార్టీలు ఇదే సమయంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు పరచడంలో విఫలమైంది. సో తెలంగాణలో బీజేపీని ప్రజలు ప్రత్యామ్నాయంగా చూపించాలని భావిస్తోంది. తెలంగాణలో బీసీ నినాదంతో ముందుకు వెళ్లాలి, బీసీలను తమ వైపే తిప్పుకోవాలి అని అన్ని పార్టీల వాళ్ళు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బీసీ సామాజిక వర్గం నుంచి పీసీసీగా మహేష్ గౌడ్కి అవకాశం కల్పించింది. బీజేపీ బీసీ రథసారథి ఎంపిక వెనుక ఎన్నికల హామీలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% వాటా కల్పిస్తామని చెబుతుంది. మరి కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టాలి అంటే బీజేపీ రథసారథి బీసీకి అవకాశం ఇచ్చి బీసీ ఓటు బ్యాంకును తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఎంపీ ఈటెల రాజేందర్కు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీలో జోష్. ఇక బీజేపీ తెలంగాణ రథసారథిగా బండి సంజయ్ పనిచేసిన సమయంలో పార్టీ దూకుడు చూపించింది. బండి సంజయ్ ను మార్చకుండా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు అప్పుడు ప్రత్యామ్నాయంగా బీజేపీనే కనిపించి ఉండేది అన్నది తెలంగాణ రాష్ట్రంలో అందరూ ప్రధానంగా చర్చించిన అంశం. బండి సంజయ్ ను మార్చటమే పార్టీకి చేటు చేసిందని భావించిన వారు కూడా లేకపోలేదు. పోటీలో బండి సంజయ్, ఈటెల రాజేందర్, బండి సంజయ్ ను మార్చటం వల్లే అనూహ్యంగా కాంగ్రెస్ పేరు తెరమీదకు వచ్చిందని, ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారం పోగొట్టుకుందని భావించిన వారు కూడా లేకపోలేదు. ఇక ప్రస్తుతం కూడా బండి సంజయ్ కు అవకాశం ఇస్తే మళ్లీ బీజేపీ దూకుడు చూపించే అవకాశం ఉంటుందని అంటున్నారు. బండి సంజయ్ ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్న క్రమంలో బీసీల నుండి ఈటెల రాజేందర్ కు అవకాశం ఇచ్చిన బీజేపీ బలోపేతం అవుతోందని భావిస్తున్నారు. ఆశావాహుల తీవ్ర ప్రయత్నాలు ఇక బీసీల పేరే వినిపిస్తున్న క్రమంలో డీకే అరుణ, రఘునాథన్ రావు, ధర్మపురి అరవింద్, పేరాల శేఖర్ ఇలా చాలా మంది సీనియర్ల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. ఎవరికి వారు తమకు అవకాశం కావాలని కోరుతున్నట్లు సమాచారం. బీసీ సామాజిక వర్గాల వారీగా అవకాశం వస్తే ప్రభుత్వాన్ని ఎండగడతా అని ధర్మపురి అరవింద్ చెప్తున్నారు. ఇక ఆశావాహులు అందరూ ఎవరికి వారు తాము ఏం చేయగలమో చెప్తున్నారు. అధ్యక్షుడి ప్రకటన జాప్యానికి కారణం ఎమ్మెల్సీ ఫలితాలేనా? తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ 2 చోట్ల విజయం సాధించడంతో బీజేపీ శ్రేణుల్లో నయా జోష్ మొదలైంది. ఇక నుండి ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీనే గెలుస్తుంది అనే నమ్మకంతో ఉన్న బీజేపీ నాయకత్వం ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకోనుంది. పార్టీని మరింత బలోపేతం చేయాలని, నాయకులందరూ సమన్వయంతో ముందుకు వెళ్లాలని పార్టీ సంఘటన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ సూచించారు. తెలంగాణ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిపైన తెలంగాణ భవిష్యత్ రాజకీయం, ఇక అధ్యక్షుడి ఎంపిక విషయంలో భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆచితూచి అడుగులు వేస్తున్న బీజేపీ అధినాయకత్వం అధ్యక్షుడిగా ఎవరి పేరు ప్రకటిస్తుంది అనేది మాత్రం అందరిలో ఉత్కంఠ రేకెత్తించే అంశం. ఇక పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా అధిష్టానం పట్టం కట్టే లీడర్ను బట్టే తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉందని భావిస్తున్నారు.